9th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రంలో రసాయన చర్యలు రకాలు అనేటటువంటి పాఠ్యాంశంలో రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము అనే ఈ 2 రకాలైనటువంటి చర్యల గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. రసాయన స్థానభ్రంశము మీ అందరికీ తెలుసు. స్థానభ్రంశము అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారడం. ఏం మారుతుంది? రసాయన పదార్థంలో ఉన్నటువంటి పరమాణువులు ఒక రసాయనము నుంచి ఇంకొక రసాయనానికి మారుతున్నాయి. అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తిని బయటకు పంపించినట్లు, బలవంతంగా బయటకు పంపించినట్లు 2 రసాయనాలు ఒకదానితో ఒకటి రసాయన చర్య జరిగినప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక రసాయన పదార్థము రెండవ రసాయన పదార్థంలో ఉన్నటువంటి ఒక పరమాణువుని బయటకు నెట్టివేసి దాని ప్లేస్లో ఈ పరమాణువు వచ్చి కనుక జాయిన్ అయినట్లయితే, కూర్చున్నట్లయితే అలాంటి స్థానభ్రంశము చేసేటటువంటి, స్థానాన్ని మార్చేటటువంటి ఇలాంటి చర్యలనే రసాయన స్థానభ్రంశం అంటారు. చూడండి, స్థానభ్రంశ చర్యల్లో ఒక సమ్మేళనంలోని ఒక మూలకము మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలోకి ఇది వచ్చి చేరుతుంది. లోహాలు ఆమ్లాల నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందిస్తాయి. ఇది ఒక ఉదాహరణ. లోహాలు ఆమ్లాల నుంచి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందిస్తాయి. ఏదైనా ఒక ఆమ్లాన్ని తీసుకొని దానికి లోహాన్ని కనుక కలిపినట్లయితే, ఏ లోహమైనా సరే, కాపర్ కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, ఏదైనా సరే, ఏదైనా ఒక ఆమ్లానికి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము, H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఇలాంటి ఆమ్లాలకు గనుక లోహాలను కలిపినట్లయితే లోహాలు ఏం చేస్తాయంటే ఆమ్లాలలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువును బయటికి నెట్టేసి ఆ హైడ్రోజన్ ప్లేస్లో వచ్చి ఈ లోహాలు కూర్చుంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక చిన్న కృత్యం ఇచ్చారు. ఎగ్జాంపుల్ కృత్యం 9. 1 గ్రాము జింకు పొడిని ఒక శాంకువ కుప్పెలో తీసుకోండి. దీనికి నిదానంగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. అంటే నీరు కలిపినటువంటి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నెమ్మదిగా కలపండి జింకు ముక్కలకి. ఒక రబ్బర్ బెలూన్ని తీసుకొని ఆ శాంకువ కుప్పె మూతికి తగిలించండి. ఇలా విడదీసి మూతికి తగిలించేయండి, గ్యాప్ లేకుండా. శాంకువ కుప్పెలో రబ్బర్ బెలూన్ జరిగేటటువంటి మార్పును పరిశీలించండి. ఏం జరుగుతుంది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పటంలో చూపించిన విధంగా శాంకువ కుప్పె చూడండి, కింద పటంలో చూపించారు. ఒక శాంకువ కుప్పె తీసుకున్నారు, దాంట్లో జింకు ముక్కలు పోశారు, దాంట్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పోశారు నెమ్మదిగా. అయితే దానికి ఒక రబ్బర్ బెలూన్ను కనుక దాని మూతికి ఇలా అంటించినట్లయితే, పెట్టినట్లయితే కొంచెం సేపటికి బెలూన్ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ శాంకువ కుప్పె లోపల రసాయనిక చర్య జరుగుతుంది. జింకు ముక్కలకి హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి రసాయన చర్య జరుగుతుంది. జింక్ ప్లస్ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి రసాయన చర్య జరిపి ఈ జింక్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ను బయటకు పంపించేస్తుంది. జింక్ ప్లస్ 2HCl హైడ్రోజన్ను బయటకు పంపించేస్తుంది. 2 హైడ్రోజన్ పరమాణువులను బయటకు పంపించేసి ఈ జింక్ పరమాణువు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. ZnCl2 అవుతుంది. ప్లస్ హైడ్రోజన్ వాయువు బయటకు వెలువడుతుంది. ఆ బయటకు పోయినటువంటి హైడ్రోజన్ వాయువే బెలూన్ లోపల చేరి బెలూన్ ఉబ్బటం ప్రారంభమవుతుంది. సో బెలూన్ లోపల ఉన్నటువంటి వాయువు ఏంటప్పుడు? హైడ్రోజన్ వాయువు. ఎలా వచ్చింది? జింక్ అనేటటువంటి లోహము హైడ్రోజన్తో రసాయన చర్య జరిపి ఆమ్లంతో రసాయన చర్య జరిపి ఆమ్లంలో ఉన్నటువంటి హైడ్రోజన్ వాయువును బయటకు పంపించేసింది. ఆ బయటకు వచ్చినటువంటి హైడ్రోజన్ వాయువు బెలూన్ లోపల ఆక్రమించి బెలూన్ ఉబ్బటం జరిగింది. ఇక్కడ హైడ్రోజన్ను బయటకు నెట్టివేస్తుంది, స్థానభ్రంశం చెందిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలను ఏమంటాము? స్థానభ్రంశ చర్యలు, రసాయన స్థానభ్రంశ చర్యలు అంటారు. ఇంకొక ఉదాహరణ, ఇంకొక కృత్యం చూడండి. ఇక్కడ ఏం జరిగిందో రసాయన చర్య రూపంలో ఇచ్చారు చూడండి. శాంకువ కుప్పెలో ద్రావణంలో బుడగలు రావడాన్ని మీరు గమనించే ఉంటారు. బెలూన్ ఉబ్బడాన్ని మీరు గమనించే ఉంటారు. జింకు పొడి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని ఇవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ జింక్ అనేది ఈ హైడ్రోజన్ వాయువుని బయటకు పంపించడం జరుగుతుంది, డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది, స్థానభ్రంశం చెందించడం జరుగుతుంది. అలా బయటకు వచ్చినటువంటి హైడ్రోజన్ వాయువు బెలూన్ లోపలికి వెళ్ళి అది ఉబ్బడం
జరుగుతుంది. దీనినే స్థానభ్రంశ చర్య అంటారు. రైట్. దీనికి ఇంకొక ఉదాహరణ, ఇంగ్లీష్లో దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. దీనికే ఇంకొక కృత్యం, స్థానభ్రంశ చర్యకి ఇంకొక కృత్యం. ఇవి రెండు కూడా మనం తర్వాత చేసి చూద్దాం, కళ్ళారా కనిపిస్తాయి. చూడండి ఇంకొక కృత్యం, కృత్యం 10. ఒక కొత్త ఇనుపశీల, కొత్తది ఇనుపశీల తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్, ఒక పరీక్ష నాళిక తీసుకొని ఈ పరీక్ష నాళికలో కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకోవాలి. కాపర్ సల్ఫేట్ పొడి ఉంటుంది, ఆ పొడిని పరీక్ష నాళికలో వేసి నీళ్లు పోసి కలిపినట్లయితే అది కరిగిపోతుంది నీళ్ళలో, కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏర్పడుతుంది. ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కొత్తగా తెచ్చినటువంటి ఐరన్ ఇనుపశీల, ఇనుము అనేది లోహం కదా, మొన్న చెప్పినట్లుగానే లోహము ఒక పదార్థాన్ని బయటకు పంపిస్తుంది. ఇక్కడ ఏ పదార్థాన్ని బయటకు పంపిస్తుందో చూడండి. ఎప్పుడైతే మనం కాపర్ సల్ఫేట్ అనేటటువంటి ద్రావణం లోపల ఇనుపశీల వేసామో, ఇనుము అనేటటువంటి లోహము కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ని బయటికి పంపించి, కాపర్ అనేది కూడా లోహమే, ఇనుము అనే లోహం కాపర్ అనే లోహాన్ని బయటకు పంపించేసి కాపర్ ప్లేస్లో వచ్చి ఇనుము జాయిన్ అవుతుంది, ఇనుము కూర్చుంటుంది, కాపర్ని బయటకు నెట్టేస్తుంది, స్థానభ్రంశం చెందిస్తుంది. చూడండి ఈ విధంగా స్థానభ్రంశం చెందిస్తే పటంలో చూపించిన విధంగా కాపర్ సల్ఫేట్లో ఇనుపశీలను ఉంచినట్లయితే ఆ ఇనుప మేకు పైన ఎర్రని కాపర్ పొడి అతుక్కోవడం జరుగుతుంది. ఈ ఎర్రని కాపర్ పొడి ఎక్కడి నుంచి వచ్చింది? కాపర్ సల్ఫేట్ ద్రావణం లోపల నుంచి ఇనుము అనేది కాపర్ను విడగొట్టి విడిపోయినటువంటి కాపర్ పరమాణువులు వెళ్ళి ఇనుపశీల పైన పొరలాగా ఎర్రగా పూత పూసినట్లుగా పొరలాగా అంటుకోవడం జరుగుతుంది. కాసేపటి తర్వాత ఇనుపశీలను బయటకు తీసి చూసినట్లయితే అది ఎర్రగా కనిపిస్తుంది. కారణం ఏంటి? దాన్ని ఇట్లా రాసినట్లయితే ఎరుపు రంగులో కాపర్ కనిపిస్తుంది, మనకి చేతికి అవుతుంది. ఇలా కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ పరమాణువుని స్థానభ్రంశం చెందించి దాని ప్లేస్లోకి ఐరన్ వచ్చి జాయిన్ అయింది. ఆ కాసేపటి తర్వాత ఆ లోపల మిగిలిన సొల్యూషన్ ఏంటంటే కాపర్ సల్ఫేట్ కాదు, ఐరన్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ అంటారు దాన్ని. మనం తీసుకుందేమో కాపర్ సల్ఫేట్. ఒక గంట తర్వాత చూస్తే ఆ ద్రావణంలో ఏ ద్రావణం ఉంటుంది? ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం ఉంటుంది. మరి కాపర్ ఏమైపోయింది? ఇనుపశీల పైన పూతలాగా పోయబడింది. ఫెర్రస్ ఇనుము అణువుల ప్లేస్ లోపలికి ఏ అణువులు వచ్చాయి? కాపర్ అణువులు వచ్చాయి. ఇనుము అనేది కాపర్ని బయటకు పంపించేసింది, స్థానభ్రంశం చెందించి ఇనుపశీల మొత్తం ఎర్రగా తయారైంది. లోపల ఉన్న ద్రావణం కలర్ కూడా మారిపోతుంది కొంచెం. ఫస్ట్ ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావణం కలర్ వేరు, ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం యొక్క కలర్ వేరుగా ఉంటుంది. ఇలా రసాయన స్థానభ్రంశం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 ఇనుపశీలాలు తీసుకొని దాన్ని గరుకు కాగితంతో బాగా రుద్ది పరీక్షణాళికలో 10 మిల్లీలీటర్ల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకోండి. ఇనుపశీలను పరీక్షణాళికలో కనుక వేసినట్లయితే కొంచెం సేపటి తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత 2 మేకులను 2 పరీక్షణాళికలోంచి తీసి బయటకు చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి ఇనుపశీలను బయటకు తీస్తే 2 మేకులను పక్కన పెట్టి పరిశీలించినట్లయితే ఆ 2 మేకుల పైన కూడా ఎర్రని అవక్షేపం లాగా ఏర్పడడం జరుగుతుంది. కాపర్ దాని మీద పూతలాగా ఆ ఇనుపశీల పైన గోధుమ రంగు పూత అనేది ఏర్పడడం జరుగుతుంది. నీలిరంగు కాపర్ సల్ఫేట్ కోల్పోయి, కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది బ్లూ కలర్లో, అది బ్లూ కలర్ కోల్పోయి వేరే కలర్ ఐరన్ సల్ఫేట్ యొక్క కలర్ అనేది మారిపోతుంది. ఎలా మారుతుంది ఏంటి అనేది రేపు మనం 4 రకాలైనటువంటి రసాయన చర్యల్ని ప్రయోగపూర్వకంగా చేద్దాం. మెగ్నీషియంను మండించడం చేద్దాం, పొడి సున్నాన్ని రసాయన వియోగాన్ని చేద్దాం, అదేవిధంగా స్థానభ్రంశం జింకు ముక్కల బెలూన్తో చేద్దాం, రసాయన ద్వంద్వ వియోగం ఇంకొక చర్య ఉంది, అది కూడా మనం చేద్దాం. ఓకేనా? ఇది స్థానభ్రంశ చర్యలకు సంబంధించి. ఇక్కడ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. ఫెర్రస్ ఇనుము అనేది కాపర్ Cu ఉందా, ఈ కాపర్ సల్ఫేట్ని బయటకు నెట్టేసి కాపర్ ప్లేస్లో వచ్చి జాయిన్ అయింది. చూడండి, CuSO4 కాస్త ఏమైంది? FeSO4 అయింది. కాపర్ని బయటకు పంపించేసి దాని ప్లేస్లో ఏమొచ్చింది? Fe ఐరన్ వచ్చింది. ఈ విధంగా బయటకు నెట్టేసి దాని ప్లేస్లో వచ్చి స్థానభ్రంశం కనుక చెందినట్లయితే అలాంటి చర్యలను మనము స్థానభ్రంశ చర్యలు అంటారు. ఇంకా ఉదాహరణలు కూడా ఇచ్చారు స్థానభ్రంశ చర్యలకి. జింకు ముక్క సిల్వర్ నైట్రేట్ AgNO3 అనే ద్రావణంతో కూడా కలిపినట్లయితే ఇక్కడ కూడా సిల్వర్ని బయటకు పంపించేస్తుంది. సిల్వర్ ప్లేస్లో జింక్ వచ్చి యాడ్ అవుతుంది. జింక్ నైట్రేట్ అనేది ఏర్పడుతుంది, సిల్వర్ బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా PB ప్లంబం అనేది CuCl2 కాపర్ క్లోరైడ్ అనే ద్రావణానికి కలిపితే ఇక్కడ కూడా కాపర్ని బయటకు పంపించేసి దాని ప్లేస్లోకి PB లెడ్ తగరం అంటాం, ఆ లెడ్ అనేది జాయిన్ అవుతుంది, PbCl2 జాయిన్ అవుతుంది, కాపర్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా రసాయన స్థానభ్రంశ చర్యలు. దీంట్లో మనకు ఒక విషయం తెలుస్తుంది. 2 రకాలైనటువంటి లోహాలు తీసుకుంటున్నాం మనం, ఇనుము కాపరు, లెడ్ కాపరు, జింకు సిల్వరు. ఇలా 2 రకాలైనటువంటి, ఒకటేమో ద్రావణం రూపంలో తీసుకుంటున్నాం, ఒకటేమో మెటల్ రూపంలో ఐరన్ సొలిడ్ రూపంలో తీసుకుంటున్నాం, గట్టి మెటల్ లాగా గట్టి లోహం లాగా తీసుకుంటాం.
ఒక లోహము ఇంకొక లోహాన్ని బయటకు నెడుతుంది చూడండి కదా, రెండు లోహాలే, హైడ్రోజన్ కాదు, ఫస్ట్లో చెప్పినట్టు హైడ్రోజన్ కాదు, రెండు లోహాలే. కానీ ఒక లోహం ఏం చేస్తుంది, పవర్ఫుల్గా ఉంది, శక్తివంతంగా ఉంది, చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది ఒక లోహానికి, ఇంకొక లోహానికి చర్యాశీలత తక్కువగా ఉంటుంది, తక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైతే బాగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంట. అలాగే లోహాల్లో కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండే లోహాలు ఉంటాయి, తక్కువ యాక్టివ్గా ఉండే లోహాలు ఉంటాయి. ఎక్కువ యాక్టివ్గా ఉండే లోహాలని చర్యాశీలత ఎక్కువగా ఉన్న లోహాలు అంటారు, తక్కువ యాక్టివ్గా ఉన్నటువంటి లోహాలని చర్యాశీలత తక్కువగా ఉన్నటువంటి లోహాలు అని చెప్తారు. ఈ చర్యాశీలత ఎక్కువగా ఉన్న లోహాలు చర్యాశీలత తక్కువగా ఉన్నటువంటి లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది రసాయన స్థానభ్రంశ చర్యల గురించి. ఇంకొక రసాయన చర్య ఉందమ్మా, ఈజీగా ఉంటుంది. దీన్ని రసాయన ద్వంద్వ వియోగము అంటారు. ఏ చర్య లాస్ట్ది? రసాయన ద్వంద్వ వియోగము. అంటే ఇక్కడ ఇందాక మనం రసాయన స్థానభ్రంశ చర్యల్లో ఒక లోహము ఇంకొక లోహాన్ని బయటకు పంపించేసింది, ఒకటి నెడుతోంది, ఒకటి బయటకు వెళ్ళిపోతుంది. ఈ రసాయన ద్వంద్వ వియోగంలో అలా జరగదు, రెండు మాట్లాడుకొని తమ తమ ప్లేసెస్ మార్చుకుంటాయి. అవి ఒక లోహము ఇంకొక ప్లేస్లోకి, దాని ప్లేస్లో ఇంకొకటి, రెండు కూడా వాటి ప్లేసెస్ మార్చుకుంటాయి. అలాంటి రసాయన చర్యని రసాయన ద్వంద్వ వియోగము అంటారు. ఒకసారి ఉదాహరణ చూడండి, ఒక కృత్యం ద్వారా ఈ ప్రయోగం కూడా మనం చేసి చూద్దాం. లెడ్ నైట్రేట్ PbNO3, లెడ్ నైట్రేట్ అంటాము. ఈ పొడిని తీసుకొని నీళ్ళలో కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయాలి. అదేవిధంగా పొటాషియం అయోడైడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, దీన్ని కూడా నీళ్లలో కలిపి ద్రావణం లాగా రెండు పరీక్షణాళికల్లో తయారు చేయాలి. ఈ రెండింటిని ఒక పెద్ద పరీక్షణాళిక తీసుకొని దాంట్లో ముందుగా కాపర్ సల్ఫేట్ తీసుకొని, కాపర్ సల్ఫేట్ కాదు, పొటాషియం అయోడైడ్ తీసుకొని దాని లోపలికి లెడ్ నైట్రేట్ను, ఈ రెండు ద్రావణాలను ఒక పెద్ద టెస్ట్ ట్యూబ్లో కనుక కలిపినట్లయితే అది ఈ విధంగా అవక్షేపం లాగా ఏర్పడుతుంది, పొడిలాగా. చూడండి అక్కడ పటంలో చూపించిన విధంగా ఒక మేఘాల్లాగా తెల్లగా పౌడర్ రూపంలో వస్తుంది చూసారా. ఇది కళ్ళారా మీరు చూస్తారు, మనం రేపు చేసేటప్పుడు ఎక్స్పెరిమెంటు. ఇలా పొడి రూపంలో వచ్చి కింద అడుగున పేరుకుపోవడం జరుగుతుంది. అలా పేరుకుపోయేది పొటాషియం KNO3 అంటాం. KNO3 పొటాషియం నైట్రేట్ అంటాము. ఆ పిండిది, ఆ అవక్షేపము అని కింద పేరుకుపోయే పిండి లాంటి పదార్థాన్ని ఏమంటాము? అవక్షేపము అంటారు. ఈ రెండు పదార్థాలు ద్రావణాల్లాగే ఉన్నాయి, గమనించారా? రెండింటిని కలిపినప్పుడు ఏమైంది? రసాయన చర్య జరిగింది. దీనిలో నుంచి పొటాషియం ఇటు వెళ్ళి పొటాషియం ప్లేస్లోకి లెడ్ వచ్చింది, లెడ్ ప్లేస్లోకి పొటాషియం వచ్చింది. రెండు వాటి ప్లేసెస్ అనేవి పరస్పరం మార్చుకున్నాయి. దాని రసాయన చర్య చూడండి ఒకసారి. 2 గ్రాముల లెడ్ నైట్రేట్ను ఒక పరీక్షణాళికలో తీసుకొని సుమారు 5 మిల్లీలీటర్ నీటిని కలపండి. మరొక పరీక్షణాళికలో 1 గ్రాము పొటాషియం అయోడైడ్ని తీసుకొని కొంచెం నీటిని కలిపి తయారు చేయండి. పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని లెడ్ అయోడైడ్ ద్రావణానికి కలిపినప్పుడు ఇది రసాయన చర్య జరిగి ఒక అవక్షేపం అనేది ఏర్పడుతుంది. ఈ అవక్షేపము లెడ్ అయోడైడ్ అంటారు. ఈ అవక్షేపాన్ని చూడండి. రసాయన చర్య గమనించినట్లయితే PbNO3 పొటాషియం అయోడైడ్, ఈ రెండు జల ద్రావణాలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు లెడ్ అనేది పొటాషియం ప్లేస్లోకి వస్తుంది, పొటాషియం అనేది లెడ్ ప్లేస్లోకి వచ్చి PbI3 వస్తుంది. అదేవిధంగా KNO3 రెండు ప్లేసెస్ వాటిని పరస్పరం అవి మార్చుకుంటాయి. అలా పరస్పరము రసాయన మార్పులు జరగడం వల్ల ఈ రసాయన చర్య జరుగుతుంది. దీన్ని రసాయన ద్వంద్వ వియోగము అని చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది 4 రకాలైనటువంటి రసాయన చర్యల గురించి ఈరోజు మనం 2 రకాల రసాయన చర్యలు చూసాం. రసాయన స్థానభ్రంశానికి సంబంధించిన కృత్యాలు చూసాం, అదేవిధంగా రసాయన ద్వంద్వ వియోగానికి సంబంధించినటువంటి కృత్యాలు చూసాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ 4 రకాలైనటువంటి రసాయన చర్యలను ప్రయోగపూర్వకంగా రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము, ఈ 4 రకాల రసాయన చర్యల్ని ప్రయోగపూర్వకంగా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రైట్.